సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి బీసీ నాయకులతో కలిసి ఆగస్టు 7న గోవాలో జరగనున్న ఓబీసీ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. జీవోలు, ఆర్డినెన్స్లు, కోర్టులు నిలవవని తప్పుదారి పట్టించే ప్రచారాలు మానుకోవాలని సూచించారు. గవర్నర్ ఆమోదం అవసరమని పేర్కొన్నారు. ఆగస్టు 7 బీసీలకు ఒక ప్రత్యేకమైన రోజు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారి ఓబీసీలకు ఉద్యోగ రంగంలో కూడా 27% రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు స్వర్గీయ ప్రధానమంత్రి విపి సింగ్ ఇలా ప్రకటించినటువంటి రోజు ఆగస్టు 7. మండల్ కమిషన్ ముందు ఆ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నామని ప్రకటించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు ఆగస్టు 7. ఆగస్టు 7 పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో జాతీయ ఓబీసీ మహాసభలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు రేపు ఆగస్టు 7న గోవాలో జరిగేటువంటి ఈ మహాసభ 10వది. కాబట్టి ఈ ఆగస్టు 7న గోవాలో జరిగేటువంటి 10వ జాతీయ ఓబీసీ మహాసభకు 29 రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. దేశంలోని అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలను, దేశంలో ఓబీసీల కోసం గొంతెత్తుతున్న ఉద్యమకారులను ఈ సమావేశంలో ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు పాల్గొంటారు. దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు మన సోమాజిగూడ